సమైక్య రాష్ట్రంలో అన్నమో రామచంద్ర అని గోసపడ్డ తెలంగాణ కేసీఆర్ పాలనలో దేశానికి అన్నపూర్ణగా ఎదిగింది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ సాగు స్వర్ణయుగమని మరోసారి కేంద్ర వ్యవసాయ శాఖ లెక్కలు తేల్చి చెప్పాయి. గత వ్యవసాయ సంవత్సరంలో తెలంగాణ దేశంలోని వరి ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది. కానీ గతమెంతో ఘనం నేడేది ఆ వైభవం అన్నట్టుగా మారింది తాజా పరిస్థితి. కేసీఆర్ దశాబ్దం కృషి ఫలితాన్ని కాంగ్రెస్ సర్కార్ 8 నెలల్లోనే నాశనం చేసింది. తెలంగాణ సాగు సంబురం నేడు సంక్షోభంలో కూరుకుపోయింది. నాడు అన్నపూర్ణగా బాసిల్లిన తెలంగాణ ఇప్పుడు అన్నదాతల ఆక్రందనలతో అల్లాడుతోంది. సమైక్య రాష్ట్రంలో అన్నమో రామచంద్ర అని గోసపడ్డ తెలంగాణ కేసీఆర్ పాలనలో దేశానికి అన్నపూర్ణగా ఎదిగింది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ సాగు స్వర్ణయుగమని మరోసారి కేంద్ర వ్యవసాయ శాఖ లెక్కలు తేల్చి చెప్పాయి. గత వ్యవసాయ సంవత్సరంలో తెలంగాణ దేశంలోని వరి ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది. కానీ గతమెంతో ఘనం నేడేది ఆ వైభవం అన్నట్టుగా మారింది తాజా పరిస్థితి. కేసీఆర్ దశాబ్దం కృషి ఫలితాన్ని కాంగ్రెస్ సర్కార్ 8 నెలల్లోనే నాశనం చేసింది. తెలంగాణ సాగు సంబరం నేడు సంక్షోభంలో కూరుకుపోయింది. నాడు అన్నపూర్ణగా బాసిల్లిన తెలంగాణ ఇప్పుడు అన్నదాతల ఆక్రందనలతో అల్లాడుతుంది. కేసీఆర్ పాలన సాగుకు స్వర్ణయుగమని మరోసారి కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక కుండబద్దలు కొట్టింది. గత ఏడాది వరి దిగుబడిలో తెలంగాణ సత్తా చాటింది. 2023-24లో దేశంలో వరి దిగుబడిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 2023-24లో 3,322.98 లక్షల టన్నుల వరి దిగుబడి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం 168,74,000 టన్నుల వరి దిగుబడితో టాప్ లో నిలిచింది. గత 5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం రికార్డు స్థాయిలో వరి దిగుబడి సాధించింది. తెలంగాణ తరువాతి స్థానాల్లో యూపీ, వెస్ట్ బెంగాల్, పంజాబ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు నిలిచాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ వ్యవసాయ రంగంలో దుర్భరమైన పరిస్థితులున్నాయి. బీడు భూములు, కరెంటు కోతలు, సాగునీటి సమస్యలతో రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. 2014-15లో తెలంగాణ వరి సాగు విస్తీర్ణం కేవలం 34,97,000 ఎకరాలు మాత్రమే. నాడు ఉత్పత్తి అయిన ధాన్యం 68,17,000 మెట్రిక్ టన్నులు. అటువంటి పరిస్థితుల నుంచి గత దశాబ్ద కాలంలో పెనుమార్పులు సంభవించాయి. 2022-23 ఏడాదిలో తెలంగాణ సాగు విస్తీర్ణం 1 కోటి ఎకరాలు దాటింది. ఇక తాజాగా 2023-24 వ్యవసాయ సంవత్సరంలోనూ తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. దేశానికి అన్నపూర్ణగా మారింది. గత దశాబ్ద కాలంలో తెలంగాణ రైతాంగం సాధించిన విజయాల వెనుక ఉన్నది కేసీఆర్ అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. 1 కోటి ఎకరాల మాగాణమైన తెలంగాణ వెనుక కేసీఆర్ మహత్తరమైన కృషి దాగుంది. రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయంలో నెలకొన్న సమస్యలను కేసీఆర్ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వచ్చారు. 24 గంటల ఉచిత విద్యుత్ మొదలుకొని కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, రైతు బంధు, రైతు బీమా పథకాలతో అన్నదాతలకు అండగా నిలిచారు. వారి ప్రతి అడుగులో తోడయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా రాష్ట్రంలో 60% బీడు భూములు సస్యశ్యామలంగా మారాయి. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, 24 గంటల క్వాలిటీ కరెంటు, పంటకు పెట్టుబడి సాయం, ఇలా రైతుకు కావలసిన సాయం అందించింది కేసీఆర్ ప్రభుత్వం. పండించిన ప్రతి ధాన్యం గింజను కూడా కేసీఆర్ ప్రభుత్వమే కొని రైతుకు అండగా నిలిచింది. అందుకే తెలంగాణ రైతులు రాష్ట్రానికి, దేశానికి ధాన్య భాండాగారంగా మార్చారు. సంవత్సరం పొడుగుతా ఎక్కడ పెనుపాడ మండలంలో రావి చెరువు, ఎక్కడ కాళేశ్వరము 450 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ రావి చెరువు నిండుతా ఉంది. బ్రహ్మాండంగా సృష్టికి ప్రతి సృష్టి చేసి ప్రకృతితో గెలిచి నిలిచే కాళేశ్వరము.
గతమెంతో ఘనం, నేడేది వైభవం అన్నట్లు తయారైంది తెలంగాణ పరిస్థితి. 10 ఏళ్ల పాటు సాగులో రికార్డు సృష్టించిన తెలంగాణ రైతాంగం ఇప్పుడు గడ్డుకాలం ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత 8 నెలల్లోనే పరిస్థితులు తారుమారయ్యాయి. రాష్ట్రంలో సాగునీటి విస్తీర్ణం ఒక్క ఏడాదిలోనే 15 లక్షల ఎకరాలకు పైగా తగ్గిపోయింది. దశాబ్ద కాలంలో దేశానికి అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణ వ్యవసాయం ఇప్పుడు విధ్వంసమైంది. సంబురంగా సాగిన తెలంగాణ సాగు ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయింది. రైతు బంధు అందరూ అనుకోవచ్చు, రైతు బంధు అంటే ఏదో డబ్బులు ఇస్తున్నారు, ఓట్ల కోసం ఇస్తున్నారు. కానీ ఇలా రైతుల యొక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. ఇంతకుముందు వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి 3 రూపాయల అప్పులకు తెచ్చి రైతులు పండిన తమ కష్టార్జితమంతా వడ్డీ వ్యాపారులకు పోయేది. కానీ ఈరోజు పెట్టుబడి సహాయం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తర్వాత ఈ రైతులకు ఇలా గౌరవం పెరిగింది. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 99 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఈ రాష్ట్రంలో పండితే ఈరోజు 2,48 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ప్రతి సంవత్సరం పండుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణ అన్నం కోసం ఇబ్బంది పడితే ఇవాళ తెలంగాణ దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా మారి పక్కన 10 రాష్ట్రాలకు అన్నం పెట్టగలుగుతా ఉన్నాం. దేశంలో అతి ఎక్కువ వరి పండించే రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ మారిందంటే మ్యాజిక్ చేస్తేనో మంత్రం వేస్తేనో రాలేదు. ఇవాళ రైతు బంధు వల్ల, ఎరువులు ఇవ్వడం వల్ల, చెక్ డ్యాంలు కట్టడం వల్ల, చెరువులు బాగా చేయడం వల్ల, ప్రాజెక్టులు కట్టడం వల్ల, రిజర్వాయర్లు ఇవ్వడం ద్వారా సాగునీటికి ఇంతకుముందు నీటి పన్ను ఉండేది. ఈ కాలువల ద్వారా ఆ వచ్చిరాని నీళ్లకు నీటి తీరువా ఉండేది. నీటి తీరువా రద్దు చేసి రైతులకు ఉచితంగా నీళ్లు ఇచ్చారు, ఉచితంగా కరెంట్ ఇచ్చారు, పెట్టుబడి సహాయం చేశారు. పండిన పంట గింజ లేకుండా కొనడం వల్ల రైతుల్లో మార్పు వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ రాగానే గత యాసంగిలో సాగు దుర్భరంగా మారింది. వ్యవసాయానికి కరెంటు కోతలు మొదలయ్యాయి. సాగునీటికి భరోసా ఇచ్చిన కాళేశ్వరంపై రేవంత్ ప్రభుత్వం పగబట్టింది. రేవంత్ రాజకీయ కుతంత్రంలో రైతులు బలైపోయారు. అలుగు పారిన చెరువులు మళ్లీ పగుళ్లు తేలాయి. సాగునీటి కాలువలు ఎండిపోయాయి. రైతు భరోసా సాయానికి దిక్కులేదు. రుణమాఫీ పేరుతో రైతులను ఈ ప్రభుత్వం ఆగం చేసింది. ధాన్యానికి 500 రూపాయల బోనస్ బోగస్ గా మారింది. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఎరువులు, విత్తనాల కోసం రైతులకు తిప్పలు మొదలయ్యాయి. క్యూ లైన్లలో పాసుబుక్కులు, చెప్పులు దర్శనమిచ్చాయి. కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్దే పగలు రాత్రి తేడా లేకుండా రైతులు పడిగాపులు కాస్తున్నారు. అప్పుల బాధతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో అన్నపూర్ణగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అన్నదాతల ఆక్రందనలతో అల్లాడుతోంది. రేవంత్ సర్కారు మోసపూరిత విధానాల వల్ల రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అందుకే ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది.